పరిశుద్ధాత్మను అనుగ్రహించి దేవుడై ఉన్నాడు. Yes, the Holy Spirit will make a great difference in our life. నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు గొప్ప వ్యత్యాసాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు పరిశుద్ధాత్మను, ఆయన శక్తిని, ఆయన వరములను నమ్మి విశ్వాసంతో ఎదురు చూడాలని దేవుడు కోరుకుని ఉన్నాడు. ఎస్, నీ యొక్క సిద్ధాంతపు కట్లను ప్రక్కన పెట్టి పరిశుద్ధాత్ముడు తన వాక్యములో లిఖించిన వాటిని విశ్వసించడం ద్వారా దేవుని బలమైన కార్యములు నీ జీవితంలో చూస్తావు. థ్యాంక్ యూ లార్డ్. అడగ చెప్పండి, ప్రభువా ఈరోజు నన్ను విడిపించని అడగండి, ఈరోజు నన్ను దర్శించండి అడగండి, ఈరోజు నాతో మాట్లాడండి అని అడగండి, ఈరోజు నా కుటుంబాన్ని మీరు విడిపించమని అడగండి. ఏ పరిస్థితి అయితే నీవు తీసుకొచ్చినావో, నీవు ప్రార్థన చేసిన దానిని బట్టి ఈరోజు నీకు కార్యం జరుగుతుంది. నీవు అడిగిన దానిని బట్టి, నువ్వు ఎదురు చూస్తున్న దానిని బట్టి దేవుడు నీ పట్ల కార్యం చేస్తున్నాడు. ఏమి నువ్వు అడగకపోయినట్లయితే నువ్వు ఏమి పొందుకోలేవు. అందుకే తండ్రిని అడుగుదాం, పరిశుద్ధాత్మను అడుగుదాం. Do something in my life, O Lord. Today I'll come with a great expectation and faith, Master. Do a miracle and wonder in my life అని అడగండి. ఈరోజు దేవుడిని విడిపించే దినము, ఈరోజు నిన్ను దర్శించే దినము. Yes Lord. ఆయా స్థలాల నుంచి వచ్చిన వారు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారు మరి దేవుడు చేసే కార్యముల నిమిత్తము ఎదురు చూడండి. దేవుని ఆత్మ మన మధ్య సంచారము చేయుచున్నాడు. హల్లెలూయా. Father, we love you, we worship and adore you, glorify thy name, glorify thy name, glorify thy name, glorify thy name. Jesus, we love you, we worship and adore. పాడదాం మీరు కూడా. Jesus, we love you, we worship and adore you, glorify thy name, glorify thy name, glorify thy name, glorify thy name. Spirit, we love you, we worship and adore you. Holy Spirit, we love you, we worship and adore you. Spirit, we love you, we worship and adore you, glorify thy name, glorify thy name, glorify thy name, glorify thy name. ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే ప్రభావము. అందరూ కూడా చివరిగా చప్పట్లు కొట్టి Yes, we invite the Holy Spirit in a very special way to us. Hallelujah. Thank you. ఆయనకు వందనాలు చెల్లించాలి, ఆయనకి స్తోత్రాలు చెల్లించాలి, ఆయనకి స్తుతులు చెల్లించాలి. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు చెల్లిస్తున్నాయి. ఈ సెకండ్ డే ప్రభావం మీరు మా మధ్యలో కదలాడబోతున్నది వందనాలు చెల్లిస్తున్నాయి. ఈ సేవకుని, ఆయన కూడి వచ్చిన దైవజనుల్ని, సంఘమును, ఆయన ఇరుగు పొరుగు ప్రాంతాల నుంచి ఈ మీటింగ్ కోసం వచ్చిన బిడ్డలను ప్రత్యేకంగా నీవు
దర్శించి దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు ఈ స్తుతి ఆరాధన ద్వారా మీకే సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్లీజ్ బీ సీటెడ్. కూర్చో. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? ఏమే హల్లెలూయా. చాలా సమయం అయిపోయింది ఇప్పటికే. టైమ్ ఈజ్ రన్నింగ్. అయితే మనకు ఈరోజు ఒక శ్రేష్టమైన సందేశము మరియు ప్రార్థనలు, విడుదల, స్వస్థత, ప్రవచనములు, అనేక కార్యములు మన మధ్యలో ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్ముతున్నారా? ఎస్. మన విశ్వాసంతో, నమ్మకంతో దేవుడు చేసే కార్యాల కోసం మనం కనిపెట్టుకుందాం. ఈ సమయంలో మన దైవజనులు మనతో మాట్లాడడానికి ముందు మన మధ్యలో ఉన్న దైవజనుల్ని మనము సాధారణంగా ఆహ్వానిస్తాం. మన మధ్యలో డాక్టర్ రెవరెండ్ పాస్టర్ సుమల్ కుమార్ గారు ఫ్రమ్ గ్రేస్ చర్చ్ మినిస్ట్రీస్ నుంచి వచ్చినారు. ప్లీజ్. అలాగే మన మధ్యకు మరి మనిషే ఫ్రమ్ అనంతపూర్ ఆల్రెడీ లాస్ట్ వీక్ మనం చూసాము. ఈ యొక్క మీటింగ్స్ నిమిత్తం ఆశతో వారు పాల్గొనాలని వచ్చారు. వారిని కూడా సాధారణంగా ఈ యొక్క కూటానికి ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు తన బలమైన కార్యాలను మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది మరి బయట ఊళ్ళ నుంచి వచ్చారండి? బయట ఊళ్ళ నుంచి వచ్చినారు. ఓకే, మంచిది, సంతోషం. మీరు నా యొక్క ప్రకటన చూసి మరి నేను మీకు పోస్ట్ చేశాను అనౌన్స్మెంట్ గ్రూప్లో ఈ మీటింగ్స్ జరుగుతున్నాయని. మన చర్చి నుండి వెళ్ళిన పూర్వపు విశ్వాసాలను కూడా ఆహ్వానించాము. మరి రేపు కూడా రావాల్సిన వారు ఉన్నారు. అయితే ఈరోజు మీరు వచ్చినందుకు మేము సంతోషిస్తున్నాం. మీరు ఆశీర్వదించబడాలని, మీరు వాక్యముతోనూ ప్రార్థనతో దీవించబడటం ఆశ. ఎందుకంటే మరి మన ప్రాంతాల్లో చాలా గడ్డు దినాల్లో మనం ఉంటున్నాం. దురాత్మ శక్తులు, అపవాది శక్తులు, యాతబడి మంత్రశక్తులు, ఇంకా రకరకాల వ్యాధులు, రోగాలు ఈ దినాల్లో ప్రజల మీద దాడి చేస్తూ జీవితాలు నాశనం చేస్తున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయితే మన ప్రాంతాలకు దేవుడు అభిషేకించబడిన ప్రవక్తలను, అపోస్తలులను, సేవకులను పంపించినప్పుడు మనము మన పనులన్నీ ప్రక్కన పెట్టి ఎప్పుడైతే మనం ఆశతో వచ్చి పాల్గొని ప్రార్థన చేయించుకుంటామో దేవుడు గొప్ప కార్యాలు మన కొరకు చేస్తారు. హల్లెలూయా. ఎస్. మరి మన మధ్యలో రెవరెండ్ సురేంద్రన్ జేసుదాస్ గారు ఉన్నారు. వారిని మనం చప్పట్లు కొట్టి సాధారణంగా ఆహ్వానిస్తాం. We cordially invite Reverend Surendran Jeshdas garu. Today he was going to deliver the God's word. మనమందరము కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాము. అటు ఇటు తిరగద్దండి. ఫోన్స్ ఆఫ్ చేసేయండి. అనవసరంగా మీరు ఏదో కాల్ వచ్చిందని బయటకు వెళ్ళిపోవద్దండి. ప్రతి మాట చాలా శ్రేష్టమైనదిగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు మనసు పెట్టి వినండి. తెలుగు భాష వింటూ ఉండండి. ఇంగ్లీష్ వచ్చిన వారు ఇంగ్లీష్ కూడా వింటూ ఉండండి. వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. Greetings to you in the precious name of the Lord and Savior Jesus Christ. మరొకసారి మీ అందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో I welcome all this. తెలియజేస్తున్నాను. I welcome all in the name of Jesus to come to the second day meeting. ఈ రెండవ రోజు కూటానికి మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం నేను తెలియజేస్తున్నాను. I get to thank Pastor Sagar and Pastor Rama, Danny and Tracy, and also all the believers. మరియు నేను పాస్టర్మను, డానీని, ప్రైజీని మరియు చర్చి విశ్వాసులందరినీ కూడి వచ్చిన వారందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. I welcome all the saints to come this meeting. ఈ కూటానికి వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా నా యొక్క శుభము ఆహ్వానం May the God తెలియజేస్తున్నాను. bless you. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. Say Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. How many of them glad today? ఎంతమంది సంతోషంగా ఉన్నారని పాస్టర్ గారు అంటున్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. May the Lord bless you. దేవుడు మిమ్మల్ని దీవించును. Lord will multiply the church. దేవుడు ఈ సంఘమును అభివృద్ధి చేస్తాడు. Hallelujah. First the Lord built the church. దేవుడు మొదటిగా సంఘమును కడతాడు. After that he raised the church. తర్వాత ఆయన సంఘమును లేవనెత్తుతాడు. After that తర్వాత he enlarged the church.
దేవుడు సంఘము యొక్క సరిహద్దులను విశాలపరుస్తాడు. Give them the big hand to the Lord Jesus Christ. కాబట్టి దేవునికి మనము గట్టిగా చప్పట్లతోటి మహిమ ఘనత Hallelujah. హల్లెలూయా. Holy Spirit says, పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు, very soon త్వరలోనే the office will be established in this ministry. ఈ పరిచర్యకు ఒక ఆఫీస్ అనేది ఏర్పాటు చేయబడుతుంది. At the same time, అదే సమయంలో one studio will be raised. ఒక స్టూడియో దేవుడు ఈ సంఘానికి అనుగ్రహించిన ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. It will fulfill very soon. అది త్వరలోనే పూర్తి జరుగుతుందని దేవుడు అంటున్నాడు. This is not my will. ఇది నా ఆలోచన చిత్తం కాదు, It's God's will. అది దేవుని చిత్తమైనది. Say amen. ఆమేన్ చెప్పండి. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Let us stand a moment ఒకసారి అందరూ for the prayer. లేచి నిలబడి ప్రార్థనలో ఏకీభవించండి. May the Lord bless us. ఈ దినమును దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందరూ స్తుతించండి, దేవుని ఘనపరచండి. Hallelujah. 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 There is power, wonder-working power in the blood of the Lamb. There is power, wonder-working power in the precious blood of the Lamb. There is power, wonder-working power in the blood of the Lamb. There is power, wonder-working power in the precious blood of the Lamb. In the precious blood of the Lamb. One sister struggling in the sickness, 7 kind of infection in your body. ఒక సహోదరికి ఒక వ్యాధి 7 రకాలుగా ఆమెను బాధిస్తుంది. Holy Spirit is healing right now. అటువంటి సహోదరిని దేవుడు స్వస్థపరుస్తున్నాడు. Holy Spirit is touching right now. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నేను తాకుతున్నాడు. I am seeing the mantle, wet mantle, cover this church. ఒక తెల్లని దుప్పటి అనే వస్త్రము ఈ ప్రాంతమంతా కప్పబడి ఉండడం నేను This చూస్తున్నాను. is not an ordinary mantle. అది మామూలు దుప్పటి కాదు, This is the anointing mantle. అది అభిషేకపు దుప్పటి అయినది. Receive, sister. ఓ సహోదరి పొందుకో. One young girl received the God's power mightily. ఒక యవన సహోదరి దేవుని బలమైన శక్తిని You పొందుకుంటుంది. see the vision. నీవు దర్శనములు చూస్తావు. You see the vision. నీవు దర్శనములు చూస్తావు. You see the cross of the Calvary. ఓ కలువరి సిలువను నువ్వు చూస్తావు. God's presence is filling you right దేవుని now. సన్నిధి ఇప్పుడు నింపుతున్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Who is that Esther? ఎస్తేర్ ఎవరు? Esther. ఎస్తేర్. God's presence is filling you right now. నీ మీద దేవుని సన్నిధి కుమ్మరించబడుతున్నది. Mighty power works in your life. నీ జీవితంలో దేవుని బలమైన శక్తి కనబడుతున్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. All the bondages will be broken in Jesus' name. యేసు క్రీస్తు నామములో బంధకు మొదలు దిగిపోతున్నాయి. We pray one accord. మనమందరం ఒకే మనసులో ప్రార్థిస్తాం. Holy Spirit, move mightily. ఓ పరిశుద్ధాత్ముడా బలముగా కదలమని చెప్పండి. One sister coming with the very weakness. ఓ ఒక సహోదరి చాలా బలహీనతతో ఇక్కడికి వచ్చారు. You are very much a disappointment. నీవు చాలా విచారముతో నిరాశతో ఉన్నావు. You come with the broken hearted. విరిగిపోయిన హృదయంతో నీవు వచ్చావు. Holy Spirit, strengthen you right now. ఈ దినమున పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరుస్తున్నాడు. Holy Spirit, empower you. పరిశుద్ధాత్మమైన బలమైన శక్తిని నీకు ఇస్తాడు. Empower you.
నిన్ను బలపరుస్తుంది. Receive. పొందుకో, Receive. పొందుకో. Mighty, 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 mighty. శక్తిగా, 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 Mighty. శక్తితో Touch. దేవుని తాకిడి, Deliver. దేవుని తాకిడి. Thank you, Jesus. Revive in Jesus. Revive. ఓ ఉజ్జీవము ఈ స్థలములో కలుగును. Amen. ఆమేన్. ఆమేన్. Let us sit. కూర్చోండి. Today's meditation, Jeremiah 15th chapter 20th verse. 15th chapter 20th verse. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం. ఈరోజు ఎవరైనా ఒక్కరు బైబిల్ మైక్లో చదువుతానికి సిద్ధంగా ఉండాలని నిన్నే పాస్టర్ చెప్పినారు. దయచేసి అటువంటి వారు Yes, ఎవరైనా yes. ఒక్కరు సిద్ధపడాలి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా నేను నియమించదను. నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైందును గనుక వారు నీ మీద యుద్ధం చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిస్తున్నాడు. Jeremiah 15th chapter 20th verse. And I willed unto his people fortified the bronze wall, and there shall not be prevail against you, for I am with you to save you and deliver you, says Lord. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్ట చాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును కనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. Lord says, I will make you a bronze wall. నేను నీకు ఇత్తడి ప్రాకారముగా ఉంటానని దేవుడు తెలియజేస్తున్నాడు. Bronze means the melted one. ఇత్తడి అనునది కరిగిపోవున్నది. At the same time, it's the stronger. అటువంటి సమయంలో మరియు దానికి ఒక బలమైన గట్టితనం కూడా ఉన్నది. It never be destroyed. అది ఎప్పటికీ అది నాశనము కాదు. Bronze wall means ఇత్తడి ప్రాకారము అనగా strong and protection. ఒక బలమైన కాపుదల, మరి గట్టిగా, మరి చుట్టూరా అడ్డుగా ఉండు ఒక గోడగా ఉన్నది. This verse says the enemy come against you. ఈ వాక్యం సెలవిస్తుంది, ఒకవేళ శత్రువు నీకు విరోధంగా లేచినప్పుడు They are not prevailed you. ఆ శత్రువు నీ ఎదుట నిలవలేడని తెలియజేస్తున్నాడు. This promise from God to Jeremiah, ఈ యొక్క వాగ్దానము దేవుడు తన ప్రజలకు అనుగ్రహిస్తున్నాడు. prophet of Jeremiah. ఇర్మియా అను ప్రవక్త ద్వారా ఈ వాగ్దానం చేయబడుతున్నది. Today Lord says, you shall be the strong wall. నీవు బలమైన ప్రాకారముగా ఉంటామని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. Nobody can prevail you. ఎవరు నీ ఎదుట నిలవచ్చాలని దేవుడు అంటూ ఉన్నాడు. Nobody can ఎవ్వరు కూడా against you. నీకు వ్యతిరేకంగా లేవచ్చాలను. Nobody destroy your lives. ఈ నీ జీవితం ఎవరు కూడా నాశనం చేయడానికి లేదు. If you have your Holy Spirit, నీవు కనుక పరిశుద్ధాత్మను కలిగి you ఉన్నట్లయితే will be a conqueror. నీవు విజయం పొందుకొని ఉన్నావు. And today is the day of victory. ఈ రోజు ఒక విజయపు దినముగా నీ జీవితానికి ఉండబోతున్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Be a conqueror. నీవు జయము పొందిన వ్యక్తివి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. జయజండ పట్టుకొనిదా మనం వీరులగా నడిసెదము. జయజండ పట్టుకొనిదా మనం వీరులగా నడిసెదము. వెయ్యి వేల శ్రమలొచ్చిన శోధము దరికి రావు. వెయ్యి వేల శ్రమలొచ్చిన శోధము దరికి రావు. ఆత్మ ఖడ్గము చే మన సాతాను జయించితిమి. ఆత్మ ఖడ్గము చే మన సాతాను
many pastors, many evangelists struggling and fight with the power of the darkness. ఈ దినములలో చాలా సంఘములు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, మరియు సేవకులు కానివ్వండి, ఈ చీకటి దురాత్మ శక్తుల చేత చాలా ఇబ్బందులు Many పడుతున్నారు. Christian people struggling and fighting with the evil spirit box. క్రైస్తవ ప్రజలు కూడా ఇటువంటి దురాత్మల చేత నలిగిపోతున్నారు. But Holy Spirit will make you a conqueror. అయితే పరిశుద్ధాత్ముడు నిన్ను విజయ పతాకంలోకి నడిపిస్తాడు. Hallelujah! 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 హల్లెలూయా, Hallelujah! హల్లెలూయా. You are very silent. మీరు అలా సైలెంట్ గా ఉండకుండా నాతో కలిసి స్తుతిస్తూ హల్లెలూయా చెబుతూ చప్పట్లు కొడుతూ ఆమేన్ చెబుతూ ఏకీభవిస్తూ కొనసాగాలి. Hallelujah! హల్లెలూయా, Hallelujah! హల్లెలూయా, Hallelujah! హల్లెలూయా. Today's message title is How to Overcome the Spiritual Struggling Things Through the Holy Spirit. ఎలా మనము పరిశుద్ధాత్మ శక్తి చేత మన పోరాటములను జయించగలము అన్న అంశాన్ని ఈ రోజు మనం ధ్యానించనున్నాం. Fighting with the spirit and flesh. ఈ యొక్క ఆత్మకు శరీరములకు మధ్య చెలరేగుతున్న పోరాటం. How to overcome the spiritual things. ఈ ఆధ్యాత్మిక శక్తితో ఎలా వాటిని మనం ఎదుర్కొనగలం. Listen carefully. చాలా జాగ్రత్తగా వినాలి. God wants to speak with you. ఎందుకంటే దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. First thing, మొదటి విషయం, fighting with the spirit and flesh. మనము శరీరముతోను ఆత్మతోను పోరాడుతున్నాం. Galatians 5th chapter 13th verse 6. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. Let us read in the Telugu. తెలుగులో మనం చదువుకుందాము. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించుచున్నవి, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయితురో వాటిని చేయకుందురు. This verse is talk about the battle between the Holy Spirit and the flesh. ఈ యొక్క లేఖనము మనకు తెలియజేసేది ఏమిటంటే ఆత్మకు శరీరముకు విరోధముగా పనిచేయు యుద్ధము. Many Christians believers battle with the spirit of the flesh. మరి ఈ శరీరము అనే స్వభావం చేత చాలా మంది వాటిని జయించలేక యుద్ధములో ఉంటున్నారు. Many Christian believers struggling with the lustful spirit. మరి ఈ యొక్క శరీర ఇచ్ఛల విషయమై జయము లేక చాలా మంది జీవితాన్ని కొనసాగిస్తున్నారు. Struggling in the sinful spirit. మరి పాప సహితమైన వాటితో ముందుకు సాగుతున్నారు. All the fleshy things comes from the evil spirit. ఈ కార్యములన్నీ కూడా దురాత్మ చేత మానవునికి వచ్చి ఉన్నాయి. Flesh is the great enemy for the spiritual Christians. అందుకని ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడి ఉన్నాడు. Spiritual people. మరి ఆత్మీయులకి ఇవన్నీ జరుగుతున్నాయి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. First Peter 2nd chapter 11th verse 6. మరి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చెబుతుంది, Abstain from the fleshy lust which was against the soul. మీకు విరోధముగా క్రియ చేసిన శరీరేచ్ఛలకు విరోధముగా పోరాడండి అని సెలవిస్తుంది. Fleshy things which was against the soul. ఆత్మకు విరోధంగా పోరాడండి. Many Christian believers led by the holy life. మరి చాలా మంది విశ్వాసులు పరిశుద్ధాత్మ చేత నడిపించబడడానికి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. Live for the Christ. క్రీస్తు కొరకు నిలబడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. But they are fighting with the horrible works. అయితే అటువంటి ఆశకు వ్యతిరేకంగా వారు శరీరానుసారమైన కార్యముల విషయమై వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. Spirit of fighting with the spirit of pride. Pride. గర్వము అనే భయంకరమైన సాతాను క్రియల చేత వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. Fighting with the jealousy works. అసూయ కలిగించు కార్యములతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. Sometimes the flesh led by the defeated and downfall life. మరి అటువంటి పరిస్థితులతో మరి జీవితాన్ని సాతాను ఓడించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. Romans chapter 7th chapter 23-24 verse 6. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23 నుంచి మనం చూసినట్లయితే Paul gone through the struggling and sinful mind. ఈ అపోస్తలుడైన పౌలు ఇటువంటి యుద్ధ భూమిలో పోరాటంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. He
overcome through the Holy Spirit. అయితే అతడు పరిశుద్ధాత్మ చేత వాడి నుంచి జయం పొందాలని చూస్తూ ఉన్నాడు. I was ministering in Kanjur in Tamil Nadu. తమిళనాడులో నేను పరిచయం చేస్తుండగా One person came to pray for me. నా దగ్గరికి ఒక వ్యక్తి ప్రార్థన కొరకు వచ్చాడు. She was addicted in the mind. He had mind problem. అతడు ఒక మానసికమైన సమస్యతో బాధపడుతూ నా దగ్గరికి వచ్చాడు. He had a sexy mind, everything. Adultery mind. ఆ జాలత్వము కామతత్వము విషయాలతో ఆ తలంపులతో అతను తన మనసులో ఇబ్బంది పడుతున్నట్టుగా నాకు తెలియజేశాడు. That time I prayed that brother. He's a very old person. అతడు చాలా పెద్దవాడు. అతడు ప్రార్థనకు వచ్చినప్పుడు నేను ప్రార్థన చేశాను. 40 years he was binded by this thing. 40 సంవత్సరాలుగా అతడు ఇటువంటి విషయాలతో బంధించబడి ఉన్నాడు. He having the lustful thoughts in his mind. తన మనసులో ఎప్పుడు పాపపు ఆలోచనలు వస్తున్నాయి. I was praying. తన కోసం ప్రార్థన చేశాను నేను. Lord, ప్రభువా, Lord, burn this lustful spirit. ఈ Right? యొక్క ఆ శరీర తలంపులు ఇచ్చిన అన్ని బంధించబడాలని నేను ప్రార్థన చేశాను. After that, ఆ తర్వాత he was delivered. అతడు విడుదల పొందినాడు. He touched by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత అతడు తాకబడి ఉన్నాడు. After that, he became a servant of God. ఆ తర్వాత అతడు దైవజనుడిగా మారి ఉన్నాడు. Now he is preaching the gospel. ఈ దినమున అతడు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. What a God is. Hallelujah. చూసారా మన దేవుడు ఎటువంటి దేవుడు, విడిపించే దేవుడుగా ఉన్నాడు. చాలా దేవుడిని మహిమపరుస్తాం. He is the deliverance God. అతడు విడుదల ఇచ్చే దేవుడు. Say Amen. ఆమేన్. Hallelujah. 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 హల్లెలూయా. Romans 8 chapter 6 verse says, రోమా 8వ అధ్యాయము 6వ వచనం చెప్తుంది. Carnally mind is death. Carnally mind is death. ఆ ప్రకృతి సంబంధమైన మనస్సు మృతమైనది. But to the spiritual mind is life and peace. అయితే ఆధ్యాత్మిక జీవితము అది జీవమును సమాధానకరమైనది. Carnally mind means the negative mind. ఆ ప్రకృతి సంబంధమైన మనస్సు అనగా ఎప్పుడు వ్యతిరేకంగా ప్రవర్తించేది. Carnally mind is the sinful mind. అది పాప సహితమై ఉన్నది. Carnally mind is the confused mind. అయితే దేవుని మనస్సు జీవమై ఉన్నది. Carnally mind is the corrupted mind. ఆ ప్రకృతి సంబంధమైన మనస్సు నిరర్థకమైపోయింది. This mind comes from the evil spirit. అయితే ఇటువంటి మనస్సు దురాత్మల చేత మనకు వస్తుంది. Spiritual mind is life. అయితే ఆధ్యాత్మిక జీవితము దేవుని నుండి వస్తుంది. Spiritual mind is life and peace. అయితే ఈ ఆత్మానుసారమైన జీవము సమాధానమైనది. ఆత్మానుసారమైన జీవితం. Spiritual mind is the holy one. ఆధ్యాత్మిక జీవితము పరిశుద్ధమైనది. Spiritual mind is the word of God. ఆత్మీయ జీవితము దేవుని వాక్యంతో ముడిపడి ఉంటున్నది. Every time you think to the God's word, ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావో, every time you think Jesus, ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని తలంచుకుంటావో, every time you think the spiritual things, ఎప్పుడైతే నీవు ఆత్మీయ సంగతుల గురించి ఆలోచన కలిగి ఉంటావో, every time you think the heavenly things, ఎప్పుడైతే నీవు పరలోక విషయాలు దేవుని విషయాలు జ్ఞాపకం చేసుకుంటుంటావో, meditate the cross of Calvary. ఎప్పుడైతే నీవు కలువరి శిలువను ధ్యానిస్తూ కొనసాగుతావో నీ జీవితాన్ని, Devil is always fighting in your mind. ఎందుకంటే ఎప్పుడు సాతానుడు నీ మనస్సును వాడు దాడి చేస్తూ ఉంటాడు మనస్సు మీద. Your mind should be controlled by the Holy Spirit. అయితే నీ మనస్సు పరిశుద్ధాత్మ చేత అది స్వాధీనపరచబడవలసి ఉన్నది. Galatians chapter 17 verse 6. గలతీ 6:17వ వచనం చెప్తుంది, The salvation of helmet. ఆ యొక్క సర్వాంగ కవచంలోని రక్షణ అనే శిరస్త్రాణం. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Helmet make the safe journey in your lives. Helmet. The helmet makes the safe journey. ఎప్పుడైతే మనం ప్రయాణం చేసేటప్పుడు మనం హెల్మెట్ పెట్టుకుంటామో శిరస్త్రాణము మనకు క్షేమము భద్రత ఉంటుంది. Salvation helmet covered by the God's blood. రక్షణ అనే శిరస్త్రాణం ద్వారా మనము దేవుని రక్తముతో కప్పబడి ఉంటాం. This helmet covered by the God's word. ఈ యొక్క హెల్మెట్ అనేది దేవుని వాక్యముతో కప్పబడుతున్నది. This helmet covered by the anointing of the Holy Spirit. ఈ యొక్క హెల్మెట్
దేవుని పరిశుద్ధాత్మ చేత మనల్ని కప్పుతుంది. Everybody should have the salvation of the helmet. అందరూ చెప్పండి, రక్షణ అనే శిరస్త్రాణం. Everybody should have the salvation of helmet. అందరూ కూడా మాట్లాడండి, రక్షణ అనే శిరస్త్రాణం. Control the mind with the word of God. దేవుని యొక్క వాక్యం చేత మన మనస్సు స్వాధీనపరచబడుతుంది. Don't allow the evil spirit in your mind. నీ మనసులోకి దురాత్మను వాడి కార్యములను ఆహ్వానించవద్దు. Always allow the Holy Spirit in your mind. నీ మనసులోకి పరిశుద్ధాత్మను ఆహ్వానించాలి. Hallelujah. 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 You will be a conqueror. Hallelujah. జయము పొందుకుంటావు. You will be a conqueror. నీవు జయము పొందుకుంటావు. Hallelujah. హల్లెలూయా. Jesus give the victory in your life, sir. నీ జీవితానికి దేవుడు విజయాన్ని ఇస్తాడు. Your mind should be with Jesus. నీ మనసు యేసయ్యతో నిండిపోతుంది. Your mind will be controlled by the word of God. నీ మనసు దేవుని వాక్యముతో స్వాధీనపరచబడుతుంది. Your mind is controlled by the Holy Spirit. నీ మనసు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతుంది. Your mind is controlled by the power of God. దేవుని వాక్యము చేత నీ మనస్సు స్థిరపరచబడుతుంది. Always think of Jesus. ఆ ప్రతిసారి నువ్వు యేసు క్రీస్తుని గురించి ఆలోచించు. Always think about the spiritual things. నీవు ఆధ్యాత్మిక సంగతుల గురించి ఆలోచిస్తూ జీవితాన్ని కొనసాగించాలి. Today many people are watching cell phone. ఈ దినాల్లో చాలా మంది సమస్య ఏమిటంటే ఎప్పుడు సెల్ ఫోన్ చూస్తూ ఉండడమే. Watching the cell phone is spoil your mind. ఎప్పుడైతే నీవు సెల్ ఫోన్ చూస్తూ ఉంటావో నీ మైండ్, నీ మనసు చెడిపోతుంది. This is the devil. అది అపవాది. Be careful about the cell phone. ఈ సెల్ ఫోన్ అడిక్షన్ నుంచి నీవు జాగ్రత్తగా ఉండాలి. Today many people are addicted. ఈ దినాల్లో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. Children also are addicted. పెద్దలే కాదు, చిన్నపిల్లలు కూడా ఈ యొక్క సెల్ ఫోన్ తో సమస్యతో ఉంటున్నారు. Every day meditate the God's word. ప్రతి రోజు మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదవండి. Every day think Jesus. యేసు క్రీస్తు ప్రభు గురించి ఆలోచించండి. Many young girls call me, uncle, I have lot of problem in my mind. చాలా మంది యవ్వన సహోదరులు నాకు కాల్ చేసి చెప్తారు, నా మనసులో చాలా ఇబ్బందులు ఉన్నాయి, నేను మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నానని అంటారు. Bad dreams should be coming there. పడుకున్నప్పుడు నాకు చాలా చెడ్డ కలలు వస్తున్నాయని చెప్తారు. You read Bible, I say. నేను అంటాను, నువ్వు బైబిల్ చదువుతున్నావా? I ask him. నేను అడుగుతాను వాళ్ళకి, నువ్వు బైబిల్ చదువుతున్నావా? Many people not meditating the God's word. వాళ్ళు అంటారు, నేను చదవలేకపోతున్నాను. నిజమే, చాలా మంది వాక్యం చదవడం లేదు. Your mind will be connected by God. నీ మనసు దేవునితో సంబంధం కలిగి ఉండాలి. Your mind will be connected by the Holy Spirit. నీ మనసు పరిశుద్ధాత్మతో సంబంధం కలిగి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You should have the salvation of the Lord. నీకు రక్షణ అనే శిరస్త్రాణము ఉండాలి. Many people are very much confused today. ఈ రోజు చాలా మంది కన్ఫ్యూజ్ లో ఉన్నారు. They does not know the word of God. దేవుని వాక్యం చదవడం లేదు. Devil is bind the mind. వాళ్ళ మనస్సును సాతాను బంధించి వాక్యం చదవకుండా చేస్తూ ఉన్నాడు. Playing in the mind. వారి మనస్సును మభ్యపెడుతూ ఉన్నాడు. Evil spirit works in the mind today. ఈ రోజు ఆ కార్యాలను పరిశుద్ధాత్మ దేవుడు విడిపించలేనాడు. Speak in the mind. ఓ ఈ సాతానుడు మనసు మీద దాడి చేస్తూ ఉన్నాడు. Cast away the evil spirit. అయితే ఆ దురాత్మలను వెళ్ళగొట్టండి. Cast away the evil spirit in your mind. ఆ మనసులో వస్తున్న దురాలోచనలు వెళ్ళగొట్టండి. Throw away the evil spirit in your mind. నీ మనసులో నుంచి అటువంటి సాతాను క్రియలను వెళ్ళగొట్టండి. Say hallelujah. అందరూ హల్లెలూయా చెప్పి దేవుని Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. One minute to stand a moment. లేచి నిలబడతారు ఒక నిమిషము. Once sing on song. ఒక పాట మనం పాడుకుందాం. Hallelujah. విడి విడి అగ్నిలో వేగకుండా కాలకుండా రక్షించు నీ కృపయే, వెంట్రుకలు పెరగకుండా పొగ కూడా కదలకుండా రక్షించు నీ కృపయే,
కృప గురించి మనం పాడుతున్నాము. ఈ కూటములలో కృప, గ్రేస్ ఈ సంఘం మీద ఆవరిస్తున్నట్టుగా దేవుడు తెలియజేస్తున్నాడు. విడి విడి అగ్నిలో వెతకుండా కాలకుండా కాపాడు నీ కృపయే. వెంట్రుకలు కరగకుండా పొగకుండా కలగకుండా రక్షించు నీ కృపయే. విడి విడి అగ్నిలో రక్షించు నీ కృపయే. వెంట్రుకలు కరగకుండా పొగకుండా కలగకుండా రక్షించు నీ కృపయే. నీ కృపయే నన్ను నిలబెట్టెను, నీ కృపయే నన్ను నడిపించెను, నీ కృపయే నన్ను నిలబెట్టెను, నీ కృపయే నన్ను నడిపించెను. హల్లెలూయా, హల్లెలూయా, చేతులెత్తు. హల్లెలూయా, పలు శోధనలు ఎదుర్కొన్న సమయంలో విడిపించు నీ కృపయే. తుదియున్న సమయాల్లో నలిగిపోకుండా కాపాడు నీ కృపయే. పలు శోధనలు ఎదుర్కొన్న సమయాల్లో విడిపించు నీ కృపయే. తుదియున్న సమయాల్లో నలిగిపోకుండా కాపాడు నీ కృపయే. నీ కృపయే నన్ను నిలబెట్టెను, నీ కృపయే నన్ను నడిపించెను, నీ కృపయే నన్ను నిలబెట్టెను, నీ కృపయే నన్ను నడిపించెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప కృప, మంచి కృప, జారకుండా కాపాడే గొప్ప కృప, అగ్నిలో కాలకుండా కాపాడే కృప, నీటిలో మునగకుండా కాపాడే కృప. గొప్ప కృప, మంచి కృప, జారకుండా కాపాడే గొప్ప కృప, అగ్నిలో కాలకుండా కాపాడే కృప, నీటిలో మునగకుండా కాపాడే కృప. Glory to God. Hallelujah. How many are glad today? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? Hallelujah. It's కూర్చోండి. always allow the Holy Spirit. నీ మనస్సులోనికి ఎల్లవేళలా పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించాలి. Holy Spirit control your heart. ఎందుకంటే నిన్ను స్వాధీనపరిచేది కేవలం పరిశుద్ధాత్ముడు మాత్రమే. Holy Spirit control your mind. నీ మనస్సును పరిశుద్ధాత్ముడు ఆధీనంలో ఉంచుతాడు. Every time ప్రతి take సమయంలో the God's word. దేవుని వాక్యము నీ మనస్సులో ఉంచుకోవాలి. Lord will speak with you. దేవుడు నీతో మాట్లాడతాడు. He speak with you. నీతో మాట్లాడతాడు. He give the revelation gift to you. ఆయన నీకు ప్రత్యక్షత వరములను He give the prophetical gift to you. నీకు దేవుడు ప్రవచనాత్మకమైన మనసునిస్తాడు. Your spiritual eyes will be open. నీ ఆత్మీయ నేత్రములు తెరవబడతాయి. Your mind will be open. నీ మనస్సు తెరవబడుతుంది. All the blind things will be removed. గుడ్డి విషయాలన్నీ తొలగించబడతాయి. Say amen. ఆమేన్ చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Second thing, రెండవ విషయం, how to overcome the devil force of attack. సాతాను యొక్క ఎదురు దాడులు, వాడి క్రియలను ఎలా మనం ఎదుర్కోవాలి? Hallelujah. Revelation 12th chapter 7th verse says, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. there was a war in heaven. Michael and his angel fought against the dragon. అంతట పరలోకమందు యుద్ధం జరిగెను. మికాయేలు అను దూతను ఆ ఘట సర్పముతో యుద్ధం చేయవలని ఉండగా
ఆ ఘట సర్పమును దాని దూతలు యుద్ధం చేసిరి గాని గెలవలేకపోయేది కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయేది. 8th verse says, dragon not prevailed. అక్కడ మనం చూస్తాము ఘట సర్పము జయించలేకపోయింది. That is the spiritual war between God's angel and dragon. ఇక్కడ మనం చూసినట్టయితే ఘట సర్పానికి దేవదూతకు మధ్య యుద్ధం జరుగుతుంది. Dragon means devil. ఆ డ్రాగన్ అంటే ఏంటో కాదు, సాతానుడే. There is a spiritual war in heaven. అక్కడ పరలోకంలో ఆత్మీయ యుద్ధం జరుగుతుంది. Revelation 12th chapter talks about the struggling and tribulation from the churches. మరి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తాము సంఘముల మీద కూడా ఇటువంటి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. My respected brother, respected late brother D.G.S. Dinakaran, prophecy before he went for the eternity. నా యొక్క గౌరవనీయులైన డాక్టర్ డిఎస్ దినకరన్ గారు తన పరలోక మహిమ ప్రవేశం చేయబోయే ముందు చెప్పిన మాటలు. He is my spiritual father. అతడు నా ఆత్మీయ తండ్రి. Such a wonderful man of God. ఆ అద్భుతమైన దైవజనుడు. Hallelujah. 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 హల్లెలూయా. That kind of man of God will be raised this revival place. అటువంటి ఉజ్జీవమైన దైవజనుడు మన సమయంలో లేవనెత్తబడునుగా. There is a battle and a spiritual war between the spirit of darkness fought against the churches. మరి సంఘముల మధ్యలో కూడా ఇటువంటి యుద్ధములు చెలరేగుతున్నాయి. Brother Dinakaran prophesied about the Ephesians 6th chapter 12th verse. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ లేఖనమును బట్టి There is a battle and a spiritual war of the spirit of the darkness fought against the churches and the ministries. సంఘములకు మరియు చీకటి శక్తులకు మధ్యలో యుద్ధం జరుగుతుందని ఆయన తెలియజేశాడు. But this verse says, అయితే ఈ వచనం చెప్తుంది, dragon not prevailed. Hallelujah. హల్లెలూయా. అయితే ఆ ఘట సర్పము ఆ మిఖాయేలు దూతను జయించలేకపోయెను. Hallelujah. Defeated. సాతాను ఓడిపోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. But our battle is only the prayer. Only the prayer. Prayer. అయితే మన యుద్ధములో విజయము మన ప్రార్థన ద్వారానే జరుగుతుంది. Every church, every believer should be fast and pray to the Lord. ప్రతి విశ్వాసి ప్రతి సంఘము ఉపవాసం ఉండి దేవుని సముఖములో ప్రార్థించాలి. Speaking tongues with prayer is that powerful. ఓ అన్య భాషలు మాట్లాడుతూ ప్రార్థన శక్తిని కలిగి ముందుకు సాగాలి. I faced many spiritual wars in every places. I was ministered in many places. నేను ఎప్పుడైతే చాలా ప్రాంతాలకు వెళ్ళి పరిచయం చేస్తున్నానో అక్కడ చూసినప్పుడు చాలా పోరాటాలు యుద్ధములు జరుగుతున్నాయి. That time I speaking the tongues with prayer. అప్పుడు నేనేం చేస్తానంటే అన్య భాషలతో మాట్లాడుతూ ప్రార్థన చేస్తాను. Overcome all the spiritual wars. ఎప్పుడైతే అలా అన్య భాషలు మాట్లాడుతూ మనం ప్రార్థన చేస్తామో అన్ని రకముల సాతాను దాడుల్ని మనం ఎదుర్కోగలము. Hallelujah. హల్లెలూయా. Pray with the tongues. ప్రార్థనలో పరిశుద్ధాత్మలో ప్రార్థించుట, Pray with the tongues. భాషలలో ప్రార్థించుట. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 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 హల్లెలూయా. Unknown tongues. ఆ తెలియని భాషలతో మనం ప్రార్థించాలి. You speak in the tongues. నీవు అన్య భాషలతో మాట్లాడాలి. Spiritual church people should be speaking the tongues. ఓ ఎప్పుడైతే ఆత్మీయ సంఘాలు పరిశుద్ధాత్మ సంఘాలు అన్య భాషలతో దేవుని గణపరుస్తూ మాట్లాడతారు, You bind the devil. ఎప్పుడైతే నీవు భాషలు మాట్లాడతావో అప్పుడు సాతాను క్రియలన్నీ బంధించబడతాయి. You will be overcome the devil power. నీవు నీ సాతాను శక్తిని జయించగలవు. You will overcome the devil power. ఓ సాతాను శక్తులను ఎదుర్కోగలవు. You overcome every Satan's power. అన్ని రకములైన సాతాను శక్తులపై జయాన్ని పొందగలవు. Say hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. One Tamil song is there, but it's also in Telugu. ఒక తమిళ పాట ఉంది, అది తెలుగులో కూడా ఉంది. But I sing in Tamil. After that, we sing in Telugu.
నేను మొదట తమిళ్లో పాడతాను, మళ్ళీ మీరు తెలుగులో పాడండి. Hallelujah. యేసు నామమే జయ జయమే, సాతాని శక్తి ఒండ్రుమిల్లయే. యేసు నామమే జయ జయము, సాతాను శక్తి లయ లయము. యేసు నామము జయ జయము, సాతాను శక్తి హల్లెలూయా. లయ లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా. హల్లెలూయా. బల 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 బల. హల్లెలూయా. 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 యేసు నామము జయ జయము, సాతాను శక్తి లయ లయము. యేసు నామము జయ జయము, సాతాను శక్తి లయ లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా. హల్లెలూయా, ఆమేన్. యేసు నామము జయ జయము, సాతాను శక్తి లయ లయము. యేసు నామము జయ జయము, సాతాను శక్తి లయ లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా. హల్లెలూయా, ఆమేన్. చెప్తారా? ఆమేన్. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. We are the conqueror. మనము జయము పొంది ఉన్నాము. This is the day of victory. సాతానుపై జయము పొంది ఉన్నాము. Victory in the family. Victory in the family. మన కుటుంబముల్లో, Victory in the ministry. మన యొక్క పరిచర్యల్లో, Victory in the everything. అన్ని విషయములో మనము జయము పొంది ఉన్నాము. Victory in the job. మన ఉద్యోగములో జయము పొంది ఉన్నాము. Victory in the business. మనం వ్యాపారంలో జయము పొందుకుంటాం. Lord will make you a conqueror. మనల్ని దేవుడు జయశాలులుగా చేస్తాడు. You are the inheritance of Christ. నీవు దేవుని భాగమై ఉన్నావు. Say hallelujah. హల్లెలూయా. Revelation 12th chapter. How the angel overcome the second power. మరి ప్రకటన 12లో మనము ఎలాగా దేవదూత సాతానుపై జయాన్ని పొంది ఉన్నది. Revelation 12th chapter 11th verse 6. 12వ అధ్యాయం 11వ వచనం ప్రకటన గ్రంథం చెబుతుంది. And they overcame him by the blood of the Lamb and by the word of God testimony. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానికి జయమిచ్చి ఉన్నారు గాని ఆమేన్. మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. Two kind of weapon they are used for defeat Satan's power. సాతాను శక్తిని జయించేందుకు రెండు ఆయుధములను ఇక్కడ మనం ఉపయోగించాలి. One is blood. ఒకటి యేసు రక్తం. Second thing is the word of God's testimony. రెండవది సాక్ష్యమైనది. This blood of Lamb today we meditate after this closed section. ఈ యొక్క సెషన్ మనం ముగించే లోపల యేసు రక్తము గురించి, గొర్రె పిల్ల రక్తం గురించి మనం ధ్యానం చేస్తాం. How many are happy today? సంతోషమేనా? Because we closing the section. Hallelujah. ఈ సెషన్ ముగించేటప్పటికి గొర్రె పిల్ల రక్తం గురించి మీరు వినడానికి ఇష్టమేనా? All are looking very sad. ఈ రోజు కూడా ఎందుకు విశాలంగానే కనబడతారు. Looking always disappointment. ఎప్పుడు నిరాశతో కనబడుతూ ఉన్నారు. Be glad. లేదు, దేవుని సన్నిధిలో హుషారుగా సంతోషించాలి. Be glad in the Christ. క్రీస్తునందు మనం సంతోషించాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 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 I ask my wife also. I have also problem. My wife asked me, when you will come to Chennai? నా కొన్ని సమస్యలు ఉన్నాయి. నా భార్య అడిగింది, ఎప్పుడు నువ్వు
చెన్నైకి వస్తావు తిరిగి అని అడిగింది. Only 19th. ఆ? Only 19th. నేను కేవలం మీరు 19వ తారీఖు వస్తానని చెప్పాను. Okay. సరే Hallelujah. సరే సరే అని అంటారు. నాకు కూడా సమస్యలు ఉన్నాయని ఆయన చెప్పారు. Hallelujah. హల్లెలూయా. Doing the ministry is glad thing. Hallelujah. అయితే అంతకంటే ముఖ్యమైనది పరిచర్య చేయడం సంతోషకరం. Hallelujah. హల్లెలూయా. Blood of Lamb of Jesus Christ shed the blood in the cross of Calvary. గొర్రె పిల్ల రక్తం అనగా యేసు రక్తము మన కొరకు శిలువలో చిందించబడి ఉన్నది. Blood of Jesus is the one of the great power and the great authority. ఒక గొప్ప శక్తి మరియు అధికారము కలది యేసు రక్తమైనది. Lord, God's blood is the sinless and the innocent blood. ఎందుకంటే గొర్రె పిల్ల రక్తము నిర్దోషమైనది, నిష్కళంకమైనది. This is a precious blood. అది ప్రశస్తమైన రక్తము, Covenant blood. అది నిబంధన రక్తము. God's blood gives the pardons of your lives. నీ జీవితంలో ఆ రక్తము గొప్ప కార్యాలు చేస్తుంది. God's blood redeem our life. నీ జీవితాన్ని ఆ రక్తము రూపాంతరపరుస్తుంది. God's blood gives the healing. ఆ రక్తము నీకు స్వస్థత కూడా ఇస్తుంది. Redeem our life. నీ జీవితాన్ని విమోచిస్తుంది. Lord, blood gives the deliverance. ఆ యొక్క రక్తము నీకు విడుదలనిస్తుంది. Lord, blood gives the miracles to your lives. ఆ రక్తము నీ జీవితంలో అద్భుతమైన చేస్తుంది. This blood is speaking to you. ఆ రక్తము ఇప్పుడు నీతో మాట్లాడుతున్నది. It's the powerful blood. అది శక్తిగల రక్తము. God's blood is the power. ఆ రక్తం శక్తిగలదైనది. God's blood is the power. ఆ రక్తము శక్తిగలదైనది. Say amen. ఆమేన్ చెప్పండి. Say amen. ఆమేన్ చెప్పండి. It's the precious blood. ఆ ప్రశస్తమైన రక్తము, It's the precious blood. ఆ ప్రశస్తమైన రక్తము Shed the blood in the cross of Calvary ఆ కలువరి శిలువలో చిందించబడి ఉన్నది. because of you and me. మనందరి నిమిత్తము Save your lives. మన జీవితములను రక్షించుటకు ఆ రక్తము కార్చబడి ఉన్నది. God's miracles comes from the God's blood. అద్భుతములు ఆయన రక్తము నుంచి బయలుదేరుచున్నాయి. Devil is tremble. ఓ పరలోకము వణుకుచున్నది. Devil is tremble. ఆ సాతాను వణుకుచున్నాడు. God's blood is the precious one. ఎందుకనగా ఆయన రక్తము ప్రశస్తమైనది. Is the great blood. అది శ్రేష్టమైన రక్తమైనది. It's a covenant blood. ఎందుకనగా అది నిబంధన రక్తమైనది. We will overcome the devil. మనము ఆ రక్తము ద్వారా ఆయన సాతానును జయించగలం. Overcome all the evil things. మన జీవితంలో వచ్చే అన్ని చెడ్డ విషయాలను ఆ రక్తం ద్వారా మనం జయించగలం. Cut with the blood of Jesus. యేసు రక్తము ఈ దినమున మీరు ఒప్పుకొనండి. Blood of Jesus is the authority. ఆయన రక్తము అధికారము గల రక్తమైనది. It's the authority. అది అధికారము గలది. Say amen. ఆమేన్ చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I share one testimony. నాకు ఒక సాక్ష్యం ఉన్నది. Once I was unable to walk, but unable to walk. నేను ఒకనొక సమయంలో నేను నడవలేకపోతుని. My legs, part of my leg, blood circuit not function. నా యొక్క రక్త నాళములు సరిగా పనిచేయడం లేదు. I'm very weak, unable to walk. చాలా బలహీనముగా నడవలేని స్థితికి నేను వెళ్ళిపోయాను. That time I watched the TV. అయితే ఆ సమయంలో నేను టెలివిజన్ చూస్తూ ఉన్నాను. I watched the message of Reinhard Bonnke. రైన్హార్డ్ బాంకే అని దైవజనుని యొక్క సందేశమును వినుచూ ఉన్నాను. He spoke about the blood of Jesus. ఆ రైన్హార్డ్ బాంకే గారు అక్కడ యేసు రక్తం గురించి మాట్లాడుతూ ఉన్నారు. That time ఆ సమయంలో God's power comes to me, ఆ సమయంలో దేవుని శక్తి నా మీదకి వచ్చింది. touched me. నన్ను తాకింది. I jumped with the joy. నేను వెంటనే లేచి గంతులు వేశాను. That time I was filled by the power of God. ఆ సమయంలో నేను దేవుని శక్తి చేత That is the story of the blood of Jesus. అది నీ యేసు రక్తం యొక్క శక్తి. Hallelujah. హల్లెలూయా. You must realize that God's blood. నువ్వు
ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి యేసు రక్తం సాధారణమైనది కాదు. You must realize నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి. it's not the ordinary blood. అది మామూలు రక్తం కాదు. It's not the animal blood. అది ఒక జంతువుల రక్తం కాదు. This is the blood of Jesus. యేసు యొక్క రక్తము. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Confess the God's blood. యేసు రక్తమును ఒప్పుకొనండి. Sprinkle the blood of Jesus in your worship నీ place. ఆరాధన స్థలములో నీవు యేసు రక్తమును ప్రోక్షించమని అడగండి. Sprinkle the blood of Jesus in your home. నీ గృహములో యేసు రక్తము ప్రోక్షించమని అడగండి. Use the God's power. దేవుని శక్తిని ఉపయోగించండి. You will be conqueror. నీవు అప్పుడు విజయాన్ని పొందుకుంటావు. Blood of Jesus Christ destroy all the Satan works. యేసు యొక్క రక్తము ప్రతి సాతాను క్రియల నుంచి నీకు విడుదల ఇస్తుంది. Blood of Jesus Christ destroy all the magic works. ఓ మంత్ర ప్రయోగములన్నిటినీ యేసు యొక్క రక్తము లయం చేస్తుంది. All the superstition works. మరి మూఢ నమ్మకాలను వమ్ము చేస్తుంది. There is the God's blood is the precious blood. యేసు రక్తము ప్రశస్తమైన రక్తము. It's the blood of holy blood. అది పవిత్రమైన పరిశుద్ధమైన It's the రక్తం. covenant blood. అది నిబంధన రక్తము. Sprinkle the blood of Jesus. యేసు రక్తం ఇక్కడ ప్రోక్షించబడును. Sprinkle the blood of Jesus. యేసు రక్తము ప్రోక్షించబడును. Blood of Jesus give the victory in your life. నీ జీవితంలో యేసు రక్తము గొప్ప జయాన్ని ఇస్తుంది. Are you coming with the defeated life? నీవు ఓడిపోయిన జీవితంతో ఇక్కడికి వచ్చావా? Are you coming with the failure? నీవు విజయ అపజయంతో ఇక్కడికి వచ్చావా? Are you coming with the worriness? చింతలతో నీవు ఇక్కడికి వచ్చావా? Are you coming with the magic powers? మంత్ర ప్రయోగాలతో చేతబడులతో ఇక్కడికి వచ్చావా? Are you coming with the darkness? ఓ చీకటి జీవితం ఇక్కడికి వచ్చావా? Whatever may be, యేసు రక్తము whatever may be, అది ఏమైనప్పటికీ God's blood give your life. నీ జీవితంలో యేసు రక్తము నీ జయాన్ని ఇస్తుంది. God's blood is giving your life to your life. నీ జీవితానికి యేసు రక్తము జయాన్ని ఇస్తుంది. Hallelujah. హల్లెలూయా. చెప్పండి, దేవుని మహిమపరచండి. Hallelujah. హల్లెలూయా. Okay, I finished this section. ఈ సెషన్ నేను ముగిస్తాను. Message is over, సందేశం అయిపోయింది. but అయితే prayer is పోయినా going on. Hallelujah. ప్రార్థన కొనసాగుతుంది. హల్లెలూయా. Hallelujah. సిద్ధంగా ఉన్నారా? Hallelujah. హల్లెలూయా. I finished 1 o'clock. So you finished? What 2 o'clock? Alright. How many are hungry? ఎంతమందికి ఆకలిగా ఉంది? Oh, all are spiritual. తినేసి చాలా లేట్గా వచ్చినారు కదా? Okay, we finish. Okay, we finish 5 o'clock. God bless you. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Let them stand a moment for the prayer. ప్రార్థన కొరకు అందరూ నిలబడండి. ఇది ఆత్మకాలు జరిగే సమయం. అటు ఇటు తిరగదండి. మీరు చాలా ఎదురు చూపుతో దేవుని సన్నిధిలో నిలబడండి. ఆరాధనలోకి పిలిచండి, ప్రార్థనలోకి పిలిచండి. దేవుడు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ముందుకు రండి. Holy Spirit is ముందుకు రండి, mightily ముందుకు moving. రండి. పట్టా మీదకి రండి. Mightily moving. Mightily moving. పురుషులు ముందుకు రండి. His presence is filling అందరూ you ముందుకు right వచ్చేసి. now. ఆయన సన్నిధి మన మధ్యలో నింపబడుతూ ఉన్నది. Everything will be delivered right now. ప్రతి విషయము ఈ సమయంలో విడుదలవుతుంది. Hallelujah. హల్లెలూయా. స్త్రీలు కూడా ముందుకు రండి. Victory in Jesus' name. యేసు నామములో ఈ వైపు నిలబడిన స్త్రీలందరూ కూడా వచ్చేయండి. ఇక్కడ Victory in Jesus' name. యేసు నామములో జయం. Victory, victory, victory. Victory is precious blood. Victory is precious blood. Victory, victory, victory. Victory is precious Spirit. Victory, Holy Spirit. Victory, victory. Hallelujah. Shabala Mokarama, Labana Mokarama, Mokarama.
church, walking in the church, సంఘములో నడుచుట. two angels are surrounding this church. ఈ సంఘములో 2 దేవదూతలు ఈ స్థలమంతటిలో నడుచున్నాయి. Dwelling in the church. ఈ సంఘములో అవి నివసిస్తున్నాయి. They had one cup. ఆ దేవదూతలు ఒక పాత్రను పట్టుకొని ఉన్నాయి. Having the blood. ఆ పాత్రలో రక్తము పోయబడి ఉన్నది. This is not a ordinary blood. అది సాధారణమైన రక్తం కాదు. This is not a ordinary blood. అది సాధారణమైన రక్తం కాదు. This is blood of Jesus. అది యేసు యొక్క రక్తం. He sprinkled everybody. ఆ రక్తమును ఆ దేవదూతలు ప్రతి ఒక్కరి మీద The ప్రోక్షిస్తారు. angel is sprinkled your body right now. ఆ దేవదూత ఆ రక్తమును నీ శరీరం మీద పోస్తుంది. Today onwards you will be holy. ఈ రోజు నుంచి నీవు శుద్ధీకరించబడి ఉన్నావు. Today onwards you will be qualified. ఈ రోజు నుంచి నీవు అర్హత పొంది ఉన్నావు. Today onwards you will be the victorious person. ఈ రోజు నుంచి జయ జీవితాన్ని జీవించి నీవు దేవుడు కోరుచున్నాడు. God's power is coming upon you right now. నీ దేవుని శక్తి ఇప్పుడే నీ మీద దిగి వస్తున్నది. I'm seeing one particular thing. ఒక విషయాన్ని నేను చూస్తూ ఉన్నాను. Two kind of net. Yes. One is fish net. 2 రకాలైన వలలు చూస్తున్నాను. ఒకటి చేపల వల, Another one is mosquito net. రెండవది దోమల వల. First net, మొదటి వల evil spirit entackle many people's life. ఆ మొదటి వల ఏం చేసిందంటే చాలా మంది దురాత్మల చేత ఆవరించబడి ఉన్నారు. Bind many people, ఆ వల చాలా మందిని చుట్టి బంధించింది. arrest many people, చాలా మందిని బంధించి ఉంది. unable to come out that net. ఆ వలలో నుంచి బంధకములో నుంచి రాలేకపోతున్నారు. At the same time, అదే సమయంలో another net is there. మరొక తెర ఉన్నది, వల ఉన్నది. That is the protection net. ఆ దోమ తెర అన్నది అది కాపుదల కాసే వల. Mosquito net will be like a mosquito net. Lord, protect his wings and his blood. దోమల నుంచి దోమ తెర మనల్ని కాపాడినట్టుగా దేవుని రెక్కలు మనకు తోడై ఉండి మనల్ని కాపాడుతున్నాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 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 Come to the God's net. దేవుని యొక్క వలలోకి మనం వద్దాం. Come out from the evil spirit net. ఆ దురాత్మల వలలో నుంచి మనం బయటికి వద్దాం. Come out from the sin. పాపముల నుంచి బయటికి వద్దాం. Come out from the bad habits. చెడ్డ అలవాట్లలో నుంచి బయటికి వద్దాం. You come in the God's net. దేవుని వలలోకి రండి. Lord is protecting our family. ఒక కుటుంబాన్ని దేవుడు కాపాడుతున్నాడు. Many families will be protected by the God's net. దేవుని యొక్క వల ద్వారా చాలా కుటుంబాలు కాపాడబడుతున్నాయి. God's net. దేవుని వల. Holy Spirit is dwelling in your life today, right now. పరిశుద్ధాత్ముడు ఇప్పుడే అనేక మంది జీవితాల్లోకి వస్తూ ఉన్నాడు. One sister having the problem of hand. ఒక సహోదరి చేతి సమస్యలో ఉన్నది, చేతికి సమస్య ఉన్నది. Holy Spirit is healing you right now. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే తాకుతున్నాడు. Holy Spirit is healing you right now. పరిశుద్ధాత్ముడు స్వస్థపరుస్తున్నాడు. One sister having the financial problem. ఒక సహోదరి డబ్బు సమస్యతో Holy బాధపడుతుంది. Spirit meet ఈ this finance problem. ఆర్థిక సమస్యల నుంచి దేవుడు విడుదలిస్తున్నాడు. Every problem will be ended today. ఈ రోజు నుంచి ప్రతి సమస్య విడుదలవుతుంది. Every tears will be ended today. ప్రతి విధమైన సమస్య విడుదలవుతుంది. Who is that Beulah? బియోలా ఎవరు? Beulah. బియోలా. God's presence is filling you right now. దేవుని సన్నిధి ఇప్పుడే నిన్ను తాకుచున్నది. God is blessing you right now. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. Your prayer will be answered by God. దేవుని చేత నీ ప్రార్థన సమాధానం ఇస్తుంది. I know your agony. నీ హృదయ వేదన నాకు తెలుసు. I know you are struggling things. నీవు కొన్ని పోరాటాల్లో ఉన్నావు. Beulah, బియోలా, you never be shaken. నీవు ఇక అలాగే ఉండవు. You never be leave you.
I never will leave you. నేను నిన్ను విడిచిపెట్టను. My presence is filling you right నా now. సన్నిధి నిన్ను ఇప్పుడే I తాకుచున్నది. invite everybody. ప్రతి ఒక్కరిని దేవుడు విడిపిస్తున్నాడు. I bless you everybody. నేను ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాను. Receive the God's blessing. దేవుని ఆశీర్వాదాలు పొందండి. Receive the God's power. దేవుని శక్తిని పొందండి. Every problem will be healed. అన్ని ప్రజల సమస్యలకు విడుదల. One person is having the problem of blood circuit is not working. ఒక సహోదరుడు రక్తం సరిగా ప్రవహించక రక్తనాళాల సమస్యతో బాధపడుతున్నాడు. Problem in the legs. ఆ సమస్య కాళ్ళలో ఉన్నది. Your leg full of pain and weakness. నీ కాళ్ళు సరిగా పనిచేయడం లేదు, బలహీనతతో ఉన్నావు. Holy Spirit is right now strengthening you right now. ఇప్పుడే నీ కాళ్ళకు పరిశుద్ధాత్ముడు బలాన్ని ఇస్తున్నాడు. Lord is God's blood is poured in you right now. ఆ దేవుని రక్తము నీ మీద ఇప్పుడే పోయబడుచున్నది. Holy Spirit is healing you right now. పరిశుద్ధాత్ముడు నిన్ను తాకుచున్నాడు. Receive the God's power. దేవుని శక్తిని తీసుకోండి. Holy Spirit mighty move in this place. పరిశుద్ధాత్ముడు బలముగా ఈ స్థలములో కదలాడుచున్నాడు. Holy Spirit says, పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, shake the kadiri. నేను కదిలిని కదిలిస్తున్నాను. I shake this place. నేను ఈ స్థలాన్ని కదిలిస్తున్నాను. I shake the place. ఈ స్థలాన్ని కదిలిస్తున్నాను. Every church will be shaken. ప్రతి సంఘము కదిలించబడుతుంది. I will shake this place. ఈ స్థలాన్ని నేను కదిలిస్తున్నాను. My power will be shaken. నా శక్తి చేత, నా బలము చేత కదిలిస్తున్నాను. My authority will be shaken. నా అధికారముతో కదిలిస్తున్నాను. Receive the power. దేవుని శక్తిని పొందండి. God's light is coming upon you right now. ఇప్పుడే దేవుని వెలుగు నీ మీదికి వస్తున్నది. Every darkness is leaving you. ప్రతి అంధకారము వెళ్ళిపోతున్నది. Sivakumar. శివకుమార్, శివకుమార్, God's presence is filling you right now. నీ మీదికి దేవుని సన్నిధి నింపుచున్నది. God is filling you right now. దేవుడు ఇప్పుడు నిన్ను అభిషేకిస్తున్నాడు. I know your problems. నీ సమస్యలు నాకు తెలుసు. You are struggling in the finance. నీవు ఆర్థికంగా డబ్బు విషయంలో ఇబ్బంది You పడుచున్నావు. are struggling many things. చాలా విషయాలు పోరాటంలో ఉన్నావు. God is blessing you right now. దేవుడు ఇప్పుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. God is blessing you right now. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. All the problems will be ended today. ఈ రోజు అన్ని సమస్యలకు ముగింపు. All the tribulation will be ended today right now. అన్ని శోధనలు ఈ రోజుతో వెళ్ళిపోతాయి. Receive the power of the Holy Spirit. దేవుని అభిషేకం పొందుకో. Hallelujah. Holy Spirit poured everybody. ప్రతి ఒక్కరి మీద దేవుని అభిషేకం Holy Spirit anointed with everybody. దేవుని అభిషేకం ప్రతి ఒక్కరి మీద Receive the fire anointing. ఇప్పుడు అగ్ని అభిషేకం పొందండి. Receive the God's power. దేవుని శక్తిని పొందండి. Today I want to go to give you a dunamis power. ఈ రోజు ఒక దైవికమైన అణుశక్తిని మీకు ఇస్తున్నాను. In the church. డునామిస్ శక్తి, Dunamis power. డునామిస్ పవర్, Dunamis power. డునామిక్ శక్తి. This is the supernatural power. అది మానవాతీతమైన శక్తి. See anointing. ఆ శక్తి చేతనే అభిషేకించబడుతున్నావు. Receive sister. ఓ సహోదరి పొందుకో. That's the supernatural power. అది మానవాతీతమైన శక్తి. Electrifying power. అది అది విద్యుత్ శక్తి. Power. విద్యుత్ శక్తి. Power. శక్తి Touch right now. ఇప్పుడే తాకును గాక. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I may call upon a pastor to lead in the anointing section few hours through the songs. I call upon yes. ఇప్పుడు నేను పాస్టర్లను అభిషేక ఆరాధనలో నడిపించాలని కోరుతున్నాను. Thank you, Father. Glory to God. ఆరాధనా 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 ఆరాధనా. కూడా పూర్ణ హృదయంతో దేవుని సన్నిధిలో మనం వచ్చిన దేవుని ఆత్మ మన మధ్యలో ఉంచుతారు. ఇది మ్యాన్ పవర్ కాదు కానీ గాడ్స్ పవర్. దేవుని శక్తి జనముల మధ్యలోకి వచ్చినప్పుడు ప్రతి హృదయం కూడా కదిలించబడుతుంది, ప్రతి మనసు కదిలించబడుతుంది. హల్లెలూయా. ఆరాధనా 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 ఆరాధనా
ప్రతి జీవితము, ప్రతి కుటుంబము నా దేవుని ప్రేమలో విడుదల పొంది నీ కళ్ళు పట్టడానికి సాక్షిగా నిలబడడానికి ఓ ఆరాధన. తండ్రి దేవ ఆరాధన, యేసు రాజా ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, నీయేక దైవ ఆరాధన. తండ్రి దేవ యేసు రాజా ఆత్మదేవ, నీయేక దైవ ఆరాధన. ఆరాధన ఆరాధన ప్రతి విధమైన పథకాలు దేవుడు నీ ఆత్మతో మేము ఆనందిస్తూ ఉంటున్నాం. Thank you Lord, thank you Lord, thank you Lord. Thank you Father, thank you Master. నీకే నా పూర్ణ హృదయంతో ఆరాధన. యేషువా 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 ఆరాధన. మహోన్నత యొక్క గొప్ప కృప ఈ దినమున సంఘముల మీద మినిస్ట్రీలో ఎవరైతే ప్రభు నీ కృప కొరకు ఎదురు చూస్తూ ఒక బ్రేక్త్రూను అవుతాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నారో వారందరికీ కూడా బ్రేక్త్రూని దయచేయబోతున్నారు. యేసు నామమును బట్టి ఆశ్చర్యకరమైన ప్రతి ప్రాణము నా దేవుని సముఖంలో విడుదల పొందనిచ్చినది. ఈ వర్షపడలియా నీ దయలోనే నిలచియున్నా, నిన్ను నమ్మి వచ్చాను భయపడను. నీ దయలోనే నిలచియున్నా, ఒంటరిగా వచ్చితిని సైన్యమును తగ్గించాయనే. ఒంటరిగా వచ్చితిని సైన్యమును తగ్గించాయనే.
చక్కగా ఆమె హల్లెలూయా. నయోమి చేయి పట్టుకున్న దేవుడే మన దేవుడు. థాంక్ యూ ఫాదర్. అందరూ నన్ను చేయి విడచినా అతరలని నాకు తీర్చితివే. అందరూ నన్ను చేయి విడచినా అతరలని తీర్చితివే. పరదేశిగానే ఉంటాను, స్వతంత్రుడిగానే
మాట్లాడతాడు, ఆకాశం అందరినీ ఉండగా నాకేది కూడా అక్కర్లేదు. మా తల్లి గర్భమునంతే మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. నీ ప్రేమను అనుభవించడానికి, నీ మంచి మాధురమైన వాక్కును ద్వారా మేము సంతోషించడానికి ఈ భూలోకంలో మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. అందరూ బట్టి స్తోత్రం. ఈరోజు మీ నామమే మేము బ్రతకడానికి ఆధారమై ఉంచున్నాం. కృతజ్ఞతలు. నీవు నాకుండగా దేవా చేయము నాకేనయ్యా, నీ కృప నాకుండగా దేవా వెనుక నే చూడను, నీ కృప నాకు చాలును దేవా, బలహీనతలో జయము పొందేయా, నీ కృప నాకు చాలును దేవా, బలహీనతలో జయము పొందేయా, కృపా తండ్రి నాపై, తండ్రి ప్రేమ యేసు నీ ప్రేమ మాపై, యేసు నీ ప్రేమ. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాం నిరీక్షణతో సాగిపోయినట్టే ఈ జీవిత యాత్రలో యేసయ్య మాటలని నిరీక్షణతో సాగిపోవడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తూ ఉంటున్నాడు. థాంక్ యూ లార్డ్. ఈ దేశంలో ఉంటున్నా నీ సేవకులందరినీ కూడా ఆశీర్వదించండి, ప్రొటెక్షన్ దయచేయండి, ప్రొటెక్షన్ దయచేయండి, ప్రాణమును కాపాడండి. మా దేశంలో ఉంటున్న సేవకుల చుట్టూ, పరిచర్ల చుట్టూ నీ యొక్క బలమైన కంచెను అభిషేకమును దయచేయండి. సేవకుల చుట్టూ మీ బలమైన అభిషేకము కంచెను ఉంచి ఈ ప్రాంతాల్లో మంచి ఉజ్జీవంతో అయ్యా నీ యొక్క అభిషేకం కదులును కాక. అంత్య దినాల్లో ఉంచున్నా. ఇర్మియా అంటాడు, బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండడం. ఎస్, హృదయంలో నిరంతరం కూడా దేవుని యొక్క సన్నిధి మండుచుండవలెను సంఘంలో. ఎస్ లార్డ్, థాంక్ యూ ఫాదర్. నీ యొక్క సన్నిధిలో అగ్ని మండుచున్న హృదయాలు అనేకం ఈ స్థలంలో ఉన్నాయి. నీ కృప కొరకు ఎదురు చూసే జీవితాలు ఎన్నో ఉన్నాయి. నీ కొరకు తప్పించే మనసులు ఇక్కడ ఉంటున్నాయి. దేవా నీకు స్తోత్రం. మొదట మీ రాజ్యం నీతిని మేము వెతికినప్పుడు అన్నీ కూడా మీరు మాకు దయచేస్తారు. కృపా కృపా యేసుని కృపా దయా దయా
Hallelujah. 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 Give the big hand to the Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తుకు గట్టిగా చప్పట్లు We కొడుతూ give all the glory and honor to మహిమగా God. ప్రభావములు చెల్లిద్దాం. We give all the glory to God. దేవునికి మహిమ చెల్లిద్దాం. God's presence is filling you right now. ఇప్పుడే దేవుని సన్నిధి నింపుచు ఉన్నది. One sister coming with the disappointment spirit. ఒక సహోదరి నిరాశతో ఈ స్థలానికి వచ్చింది. Holy Spirit is strengthening you right now. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నిన్ను బలపరుస్తున్నాడు. A young girl having the problem of periods. ఓ ఒక యవన సహోదరికి పీరియడ్స్ టైంలో సమస్య ఉన్నది. Holy Spirit healing you right now. దేవుడు నీ సమస్య నుంచి నీకు విడుదల ఇస్తున్నాడు. Every blood issue is healed in Jesus' name. ఓ రక్తస్రావం అంతా కూడా బాగవుచు ఉన్నది. Every broken things will be revived in Jesus' name. ఓ విరిగిపోయిన పరిస్థితులన్నీ తిరిగి ఉజ్జీవించబడుతున్నాయి. Every bent legs will be tight in Jesus' name. వంకర కాళ్ళన్నీ కూడా తిరిగి చక్కబడుతున్నాయి. Every bent backbone will be held in Jesus' name. ఓ వెన్నెముక వంగిపోయిన వెన్నెముక తిరిగి నిఠారుగా స్వస్థత పడుచున్నది. Every yoke and bondages will be broken in Jesus' name. ప్రతి బంధకము కాడి విరిగిపోతున్నది. Every magic powers will be delivered in the peace. ఓ చేతబడి మంత్ర శక్తులన్నీ తునాతునకలైపోతున్నవి. The holy fire ఓ అగ్ని కుమ్మరించబడుచున్నది. destroyed all the dead spirits. ఓ చనిపోయిన మృతమైన ఆత్మలన్నీ నశించబోతున్నాయి. Every supernatural superstitious spirit will be delivered. ప్రతి మూఢ నమ్మకాలన్నీ కూడా నాశనమవుతున్నాయి. In Jesus' name. స్వస్థత యేసు నామములో. Every heart problem will be healed. ప్రతి గుండె సమస్య స్వస్థత పడుచున్నది. Every ulcer problem will be healed. ప్రతి అల్సర్ సమస్య స్వస్థత పడుచున్నది. Fits will be healed in Jesus' name. మోక్ష వ్యాధులు యేసు నామములో స్వస్థత పరచబడుతున్నాయి. Every tumor will be disappear in the name of Jesus. యేసు క్రీస్తు నామములో కంతులన్నీ కూడా మాయమైపోతున్నాయి. Every voice will be disappear in Jesus' name. ప్రతి విధమైన గడ్డలు కరిగిపోతున్నాయి. We pray, everybody pray. అందరూ ప్రార్థించండి. Yesterday Lord spoke about prayer anointing. గత రోజు దేవుడు ప్రార్థన ఆత్మ గురించి మాట్లాడి ఉన్నాడు. Holy Spirit is spoke the prayer anointing. మీ మీదికి విజ్ఞాపన ప్రార్థన ఆత్మ Receive the కుమ్మరించబడుతుంది. prayer anointing. అగ్ని అభిషేకము ద్వారా Burn for the soul. ప్రతి ఒక్కరు కూడా Hallelujah. 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 You receive the prophetical anointing right now. ఇప్పుడు ప్రవచనాత్మకమైన అభిషేకం పొందుకుంటారు. Receive the prophetical anointing. ప్రవచనాత్మకమైన అభిషేకం And పొందుకుంటారు. sisters are receiving right now. సహోదరి నీవు ప్రవచనాత్మకమైన అభిషేకం That's పొందుతావు. God's power. దేవుని శక్తి, Pronounce His power. ప్రణామి శక్తి Receive. పొందుకోనండి. Receive. పొందుకోనండి. Receive. పొందుకోనండి. Every bondages will be broken in Jesus' name. యేసు క్రీస్తు నామములో ప్రతి బంధకము విరిగిపోవునుగాక. Every stones will be count in the name of Jesus. ప్రతి రాళ్ళు యేసు నామములో బయటికి వచ్చేయునుగాక. Every kidney problem will be healed in the name of Jesus. ప్రతి మూత్రపిండ సమస్యలు యేసు నామములో బాగవునుగాక. Every blind spirits will be disappear in Jesus' name. ప్రతి గుడ్డితనము కలిగేసే ఆత్మలన్నీ కూడా వెళ్ళిపోవునుగాక. Every evil spirits, one family, ఒక కుటుంబంలో దురాత్మలు, 3 kind of spirits coming and going in your house. 3 రకాల దురాత్మలు వస్తున్నాయి వెళుతున్నాయి. Today onwards, ఈ రోజు నుంచి it will be gone away. ఈ రోజు నుంచి ఆ దురాత్మలు మీ ఇంటికి రావు. It will be gone away. అవి వెళ్ళిపోతున్నాయి. It will be departed. అవి మీ నుంచి వెళ్ళిపోతున్నాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 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 In the name of Jesus. In the name of Jesus. We have the victory. Hallelujah. In the name of Jesus. In the name of Jesus. We have the victory. Amen. In the mighty name of Jesus, we have the victory. Hallelujah. In the name of Jesus, we have the victory. In the name of Jesus. In the name
of Jesus, we have the victory. Hallelujah, in the name of Jesus, in the name of Jesus. The devil will have no peace. In the mighty name of Jesus, we have the victory. Hallelujah, in the mighty name of Jesus, we have the victory. Every healing problem will be healed in Jesus' name. కాల సమస్యలని Heals. నీస్ మోకాళ్ళ సమస్యలని స్వస్థత పడుతున్నాయి. పాదముల సమస్యలు Holy Spirit is healing you right now. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు స్వస్థత. Every pains will be disappeared in the name of Jesus. ప్రతి నొప్పి కూడా యేసు నామములో మాయమైపోతుంది. Closing ears will be open in Jesus' name. మోయబడిన చెవులు తెరబడుతున్నాయి. Blinded brain will be open in Jesus' name. ఆ గుడ్డితనమైన మనస్సంతా కూడా తెరబడుతుంది. More than 15 people having the problem of flesh spirit speaking in your mind. 15 మందికి పైగా ఇక్కడున్న వారిలో మీ మనసుతో సాతాను అనేక సార్లు మాట్లాడుతూ మిమ్మల్ని అభ్యంతరపరుస్తుంది. Many people having their bad thoughts. అటువంటి వారు చెడ్డ తలంపులతో దురాలోచనలతో జీవిస్తున్నారు. Today, ఈ రోజు lay the hands upon your head. ఈ రోజు నుంచి నీకు విడుదలవుతున్నటువంటి వారు మీరు Lay the hands upon your head. మీ తల మీద అటువంటి వారు చేతులు ఉంచుకోండి. Lord will anoint you. మనస్సు బాగలేని వారు, మానసికంగా ఇబ్బంది పడుతున్న వారు, Holy fire will destroy these things. అగ్ని అభిషేకం అటువంటి కార్యాలు All the lustful thoughts will be delivered. కామాతురత ఆత్మలు తలంపులన్నీ కూడా లయపరచబడతాయి. All the fornication spirits will be delivered. జాగ్రత్త ఆత్మలన్నీ కూడా విడుదల పొందుచున్నాయి. Let them deliver in Jesus' name. యేసు క్రీస్తు నామములో విడుదల. Hallelujah. Every bondage is in the brain. Let them deliver in Jesus' name. మనస్సులో ఉన్న ప్రతి బంధకముకు విడుదల కలుగుచున్నది. Let them deliver. విడుదల పొందుకో. Let them deliver. విడుదల పొందుకో. Hey, hey. స్వస్థత పొందు. Hey, hey. స్వస్థత పొందు. Deliver. విడుదల. Deliver. విడుదల. Every problems will be delivered. ప్రతి సమస్యకు విడుదల. Every witchcraft will be delivered. ప్రతి చేతబడి నుంచి విడుదల. Every superstitions will be delivered. మూఢనమ్మకాల నుంచి విడుదల. Every problems, magic powers will be delivered. అన్ని రకములైన మంత్ర ప్రయోగాల నుంచి విడుదల. Everything will be delivered. ప్రతి విషయం నుంచి నీకు విడుదల. Everything will be delivered. ప్రతి సమస్య నుంచి విడుదల. Amulet. Amulet. ఆయత్తులు. Yes. Amulet. ఆయత్తులు ఉన్నాయా మీకు? That's the magic amulet. అవి మంత్రగాడు కట్టినవి. It will be destroyed in the name of Jesus. అవి అన్ని కూడా యేసు నామములో It will లయపరచి be burned. అవి కాలిపోను. Every idol mala, ఆ మాలలు దారాలు కట్టబడినవన్నీ కూడా లయపరచబడినవి. vigraha mala, ఆ దండలు it will be destroyed. అవన్నీ కూడా లయపరచబడినవి. It will be destroyed. అవి నాశనం అవుతున్నాయి. I rebuke. వాడిని గద్దిస్తున్నారు. I rebuke in the name of Jesus. యేసు క్రీస్తు నామములో గద్దిస్తున్నారు. Let them deliver. ఆమె విడుదల పొందుకున్నాడు. Every broken spirits will be healed. అవన్నీ కూడా స్వస్థత పరచబడినగా. Every wounded things will be అన్ని healed. గాయపరచబడిన పరిస్థితుల్ని బాగమును గాక. Every wounded things will be delivered right now. గాయములన్నీ కట్టబడును గాక. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Every wounds will be delivered. అన్ని రకములైన గాయములన్నిటికీ విడుదల. Every problem will be healed. ప్రతి సమస్య నుంచి విడుదల. Uterus problem will be healed. గర్భ సమస్యలకి విడుదల. Knees problem will be healed. మోకాళ్ళ సమస్యలకు విడుదల. Heart problem will be healed. గుండె సమస్యలకు విడుదల. Mind problem will be healed. మలల సమస్యలకు విడుదల. Every tumor will be disappear. ప్రతి కంతులు కరిగిపోవును గాక. Sugar complaint will be healed. షుగర్ వ్యాధి సంపూర్ణంగా స్వస్థపడును గాక. Every problems will be healed. ప్రతి సమస్య విడుదలవును గాక. Every boils will be disappear in Jesus' name. అన్ని రకములైన గడ్డలు యేసు నామములో మాయమైపోతాయి. Boils from the akil. Boils from the akil. గజ్జల్లో చంకల్లో ఉన్న గడ్డలు కరిగిపోవును గాక. Boils from the
uterus, గర్భాశయములో ఉన్న గడ్డలు కరిగిపోవును గాక. let them head. స్వస్థత పొందు. One sister having the problem of uterus. ఒక సహోదరి గర్భ సంచిలో సమస్య ఉన్నది. Lord will glorify your lives. అయితే దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. Lord will glorify your lives today. నీ జీవితంగా దేవునికి మహిమ కలుగుతుంది. God's presence is filling you right now. దేవుని సన్నిధి నిన్ను కమ్ముకుంటున్నది. Jesus heals it today. Many people. ఈ రోజు అనేక మందిని ప్రభు స్వస్థపరుస్తున్నాడు. Jesus is walking this place. ఈ స్థలంలో యేసు ప్రభు నడుస్తూ ఉన్నాడు. Jesus is walking this place. ఈ స్థలంలో యేసు ప్రభు నడుస్తూ ఉన్నాడు. Jesus is walking this place right now. యేసు క్రీస్తు ప్రభు నీ గుండా వెళుతూ ఉన్నాడు. Jesus is walking right now. నీ గుండా వెళుతూ ఉన్నాడు ఆయన. Jesus is walking. ప్రభు నడుస్తూ ఉన్నాడు. He laid the hands upon everybody. ప్రతి ఒక్కరి మీద ఆయన చేతులు ఉంచుతూ ఉన్నాడు. I am an ordinary vessel. నేను మామూలు మనిషిని. You trust on Jesus. అయితే నీవు యేసు ప్రభు యొక్క హస్తాల చేత తాకబడుచున్నావు. You believe Jesus is standing before you. ఈ రోజు నీ ఎదుట ప్రభు నడుస్తూ ఉన్నాడు. Before you. Lord will bless you. Jesus is calling everybody. ప్రతి ఒక్కరిని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. Jesus is comforting everybody. ప్రతి ఒక్కరిని ప్రభు ఆదరిస్తూ ఉన్నాడు. Jesus' presence will be there in this place. ఈ స్థలంలో బలముగా దేవుని సన్నిధి ఉన్నది. Many people receive the healing right now. కొంతమంది స్వస్థత పొందుకుంటూ ఉన్నారు. Many people receive the miracle right now. అనేక మంది ఇప్పుడే అద్భుతాలు పొందుకొని There is ఉన్నారు. a miracle in the womb. ఓ గర్భంలో అద్భుతం జరుగుతున్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Barren wombs will be open in Jesus' name. సంతానము లేని గర్భములకు విడుదల కలుగుచున్నది. Those they are not all married. ఎవరైతే ఈ వివాహం లేక బాధపడుతున్నారో Next year, many people will get married. వచ్చే సంవత్సరానికి వివాహం లేని వారికి వివాహం జరుగుతుంది. Because they are not having a child. ఎవరికైతే పిల్లలు లేరో They magnify that Jesus to share the testimony in the church. వారు పిల్లలు కలిగిన వారై సంఘమునకు వచ్చి దేవుని మహిమపరిచే వారిగా దేవుడు చేయబోతున్నాడు. Jesus is calling you right now. దేవుడిని ఇప్పుడే పిలుస్తున్నాడు. Jesus is calling you right now. ఇప్పుడే దేవుడిని పిలుస్తూ ఉన్నాడు. Say hallelujah. 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 We give all the glory to Jesus. చప్పట్లతోటి దేవునికి మహిమ చెల్లించండి. We give all the glory to Jesus. మా ప్రభుకి మహిమ చెల్లించండి. Amen. Glory to Jesus. దేవునికి మహిమ We చెల్లించండి. praise God. దేవుని గొప్ప చేయండి. We give all the glory to Jesus. ఆయనకి మహిమ చెల్లించండి. Hallelujah. 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 Everybody praise. అందరూ కూడా దేవుని స్తుతించండి. Lord, the Holy Spirit is mightily moving this place right now. బలముగా పరిశుద్ధాత్ముడు కదలాడుచున్నాడు ఈ స్థలంలో. God's power is mightily moving this place right now. శక్తివంతముగా దేవుని సన్నిధి కదలాడుచున్నది. Holy Spirit fire is coming upon you right now. పరిశుద్ధాత్మ అగ్ని నీ మీదకి దిగి వస్తున్నది. Let people receive the power of the Holy Spirit. ఓ కొంతమంది దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటున్నారు. Receive the gifts of the Holy Spirit. అలాగే తల్లి పరిశుద్ధాత్మకు ప్రార్థనను పొందుకునండి. Receive the God's authority. దేవుని అధికారమును పొందుకునండి. Every evil spirit's works will be come out in the name of Jesus. ప్రతి ఒక్క దురాత్మలన్నీ బయటికి వచ్చునుగాక. Every curse spirit will be come out in the name of Jesus. శాపము తీసుకొచ్చిన దురాత్మలన్నీ బయటికి వచ్చునుగాక. All the problems will be ended today. ఈ రోజే నీ సమస్యలన్నిటికీ ముగింపు. We give all the glory and honor, praise to God. సమస్త మహిమ ఘనత ప్రభావం ఉన్నాయని తెలియదాము. We give all the glory and honor, praise to God. సమస్త మహిమ ఘనత ప్రభావం Exalted His name. ఆయన నామమును హెచ్చించండి. Exalted His name. ఆయన నామమును We హెచ్చించండి. give glory. ఆయనకు మహిమ చెల్లించండి. Glory. మహిమ Glory. మహిమ And we give all the glory to Jesus. యేసుకు మహిమ చెల్లించండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 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 హల్లెలూయా. Hallelujah. துதி மகிமை என்று இயேசுவுக்கு செலுத்திடுவோம். Hallelujah. துதி மகிமை ఎల్లప్పుడూ దేవునికి జయము. Hallelujah. 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 Tuti mahimai.
ఇప్పుడు దేవునికి చేద్దాము. Amen. Glory to Jesus. தேவனுக்கு மகிமை தூக்கி எடுத்தார் என்னை தூக்கி எடுத்தார் இயேசு தம் கரத்தை நீட்டி ரட்சித்தாரே ஓ தேவனுக்கு மகிமை நான் இயேசுவை நேசிக்கிறேன் என் மேலும் நேசிக்கிறேன் ஆகாரையில் நான் நின்று அவரை கண்டு வாழ்ந்திடுவேன் ஆகாரையில் நான் நின்று அவரை கண்டு வாழ்ந்திடுவேன் ஆகாரையில் நான் நின்று அவரை கண்டு வாழ்ந்திடுவேன் ஆகாரையில் நான் நின்று அவரை ஒரு பல 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 Sister coming with the tears. ఒక సహోదరి కన్నీళ్లతో వచ్చింది ఇక్కడికి. You're having the spirit of sorrow. చాలా విచారంతో వచ్చారు. Holy Spirit, filled with the joy spirit. ఈ రోజు నీ కన్నీళ్లు తొలగించి ఆనందమైన హృదయంలో నింపుచున్నాడు దేవుడు. Filled with the joy, సంతోషంతో ప్రభు నింపుతున్నాడు. with the jumping joy, గంతులు వేసే సంతోషం, jumping joy. గంతులు వేసే సంతోషం. Hallelujah. One sister coming, always in hallelujah, hallelujah. Ashes, ashes. కన్నీళ్లు. Ashes means that this is a escalating like always, Oh. just like Anna. Yes. Anna. అన్నలాగా ఆమె హృదయములో చాలా విచారము, బూడిద లాంటి పరిస్థితి. Lord will deliver you right now. దేవుడు నిన్ను విడిపిస్తాడు. Holy Spirit touching you right now. పరిశుద్ధాత్ముడు నిన్ను తాకుచున్నాడమ్మా. Holy Spirit touching you right now. పరిశుద్ధాత్ముడు తాకుచున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Your ashes will be changed. నీ సమస్యలు, నీ విచారములన్నీ మార్పు చెందుతున్నాయి. Your ashes will be changed. నీ విచారములన్నీ మార్పు చెందుతున్నాయి. Say amen. ఆమేన్ చెప్పండి. Your ashes will be changed. నీ సమస్యలు, నీ విచారములన్నీ Lord will తొలగించబడతాయి. turn your lives today right now. ఈ రోజు నీ జీవితాన్ని ప్రభు తిప్పివేస్తున్నాడు. Lord will turn your life today right now. నీ జీవిత మలుపు ఈ రోజు తిరుగుతుంది. And make them a beauty. ఒక అందమైన జీవితాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు. And give the beauty in your lives. నీ జీవితంలో సుందరమైన అనుభవాలు You జరగాలి. are coming with the broken hearted. నువ్వు విరిగిన మనసు దగ్గరకు వచ్చావు. We are coming with the broken hearted. నీవు విరిగిపోయిన హృదయంతో దగ్గరకు వచ్చావు. Hallelujah. The Holy Spirit is comforting you right now. పరిశుద్ధాత్ముడు నీకు ఆదరణ ఇస్తున్నాడు. Holy Spirit is comforting you right now. ఆ పరిశుద్ధాత్ముడు ఆదరణ ఇస్తున్నాడు. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. యేసయ్య నీకు Everybody praise. అందరూ దేవుని స్తుతించండి. Hallelujah. Open the mouth. నోరు తెరిచి దేవుని స్తుతించండి. Open your heart today. నీ హృదయం తెరవండి రోజున. Open your spiritual eyes to be open. నీ ఆత్మీయ నేత్రములు తెరవబడును గాక. Open your heart ఈ today. రోజు దేవునికి నీ హృదయం తెరచు. Open your mouth. నీ నోరు తెరచు. Praise God. దేవుని స్తుతించు. Keep on praising. ఓ స్తుతిస్తూనే ఉండు. This is the time of praising. ఇది స్తుతించే సమయము. This is the time of praising. దేవుని మహిమ పరిచే This is the సమయం. second day. రెండవ రోజు. Your struggling things will be ended today. పోరాటములన్నీ కూడా ముగించబడుతున్నాయి. Struggling in the job. ఓ ఉద్యోగములు పోరాటము. Struggling in the job. ఓ ఉద్యోగ స్థలములో నీకు పోరాటములు. Struggling in the finance. ఆ ఆర్థిక సమస్యలతో పోరాటము. Struggling in the ministry. ఓ పరిచర్యలో పోరాటము. Struggling in the evil spirit. దురాత్మల చేత పోరాటము. Struggling in the magic power. దురాత్మ మంత్ర శక్తుల చేత పోరాటములో ఉన్నాడు. Struggling with the idol powers. ఓ విగ్రహ శక్తుల చేత పోరాటములో ఉన్నాడు. Let them will be delivered. అవన్నీ ఈ రోజు విడుదల పొందుచున్నాడు. You will overcome this struggling things. ఈ దినమున ఈ సంగతుల నుంచి నీకు విడుదల కలుగుచున్నది. With the blood of Jesus. యేసు రక్తము నీ మీద ప్రోక్షించబడుచున్నది. Hallelujah. Everybody pronounce the
blood of Jesus. ప్రతి ఒక్కరూ మీ నోరు తెరచి యేసు రక్తము చేయమని చెప్పండి. Say, blood of Jesus. యేసు రక్తానికి మహిమ చెల్లించండి. Say, the blood of Jesus. యేసు రక్తాన్ని మహిమపరచండి. Confess the blood of Jesus. యేసు రక్తాన్ని ఒప్పుకోండి. Confess the blood of Jesus. యేసు రక్తాన్ని ఘనపరచండి. You will overcome all the struggling things. ఆ సమయంలో నీ పోరాటములన్నీ జయించబడతాయి. You will overcome all the evil things. అన్ని దురాత్మల నుంచి నీకు విడుదల కలుగుతుంది. You will overcome the wicked things. దుష్ట క్రియల నుంచి నీకు విడుదల కలుగుతుంది. Say hallelujah. హల్లెలూయా చెప్తారా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Everybody praise God. ప్రతి ఒక్కరు దేవుని స్తుతించండి. This is the time of praising. ఇది స్తుతించే సమయమై ఉన్నది. This is the time of revival. ఇది ఉజ్జీవ సమయమై ఉన్నది. This is the time of receiving the miracles. అద్భుతాలు పొందుకునే సమయము. This is the time of receiving the God's power. దేవుని శక్తిని పొందుకునే సమయము. This is the time of the revival. ఉజ్జీవింపబడే సమయము. This is the time of revival. ఉజ్జీవించబడే సమయము. Receive. పొందుకో. Receive. పొందుకో. Right now. పొందుకో. Right now. ఇప్పుడే. Receive. 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 పొందు Receive. పొందు 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 పొందు. దేవుని శక్తి. దేవుని అభిషేకము. దేవుని అభిషేకము. Every breakers will be broken. రాత్రి విడుదల బంధకములు విరిగిపోతున్నాయి. Every barriers will be broken. ప్రతి అడ్డుగోడలు పడిపోతున్నాయి. Every Jericho will be fallen. ప్రతి ఒక్కరి మీద దేవుని శక్తి దిగుచున్నది. Babylon will be fallen right now. బబులోను అడ్డుగోడలు కూలిపోతున్నాయి. It will be fallen. ఆవా. Yes. Anything to be fallen before you. నీ ఎదుట అనేక గోడలు పడిపోతున్నాయి. Holy Spirit said, పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, this is many people were slipped. Not slipped. ఆ జారిపోతున్నారు, పడిపోతున్నారు చాలా సార్లు. The Spirit is working. అటువంటి పడిపోవడానికి ఆ దురాత్మలు మీ వెనుకలు పనిచేస్తున్నాయి. Make them downfall. మీరు సడన్ గా నడుస్తూ పడిపోతున్నారు. Yes, that is the downfall spirit. అది పడగొట్టే దురాత్మ. Downfall spirit. అది మిమ్మల్ని పడవేసే దురాత్మ. Pushing the spirit. ఏదో ఒకటి వెనక్కి వచ్చి మిమ్మల్ని పడగొడుతుంది. Fallen. ఆ రీతిగా మీరు పడిపోతూ ఉంటారు. Some people fallen. మీరు కొంతమంది అలా పడిపోతున్నారు. నిజమేనా? Fallen in the tribulations. ఆ సమస్యలు అలా పడిపోతుంటారు. Fallen from the temptations. శోధనలు వచ్చినప్పుడు పడిపోతుంటారు. But Lord says, అయితే ప్రభు అంటున్నాడు, Babylon will be fallen. బబులోను కూలిపోతున్నది. Babylon will be fallen. బబులోను కూలిపోతున్నది. The fornication spirit will be fallen. జారత్వపు దురాత్మ కూలిపోతున్నది. Every fornication spirit. జారత్వపు దురాత్మలన్నీ కూడా, Every lustful spirits will be destroyed. శరీరేచ్ఛలన్నీ కూడా నాశనం అవుతున్నాయి. It will be fallen. అవి పడిపోతున్నాయి. It will be fallen. అవి పడిపోతున్నాయి. Every magic works will be fallen. మంత్ర శక్తులన్నీ పడిపోతున్నాయి. Every magic sticks will be fallen. మంత్ర దండములన్నీ పడిపోతున్నాయి. Every witchcraft will be fallen by God. ప్రతి చేతబడి శక్తులని దేవుని శక్తి చేత పడిపోతున్నాయి. Hallelujah. హల్లెలూయా. Before I finish that, maybe five minutes more, ఇక 5 నిమిషాలు నాకుంది. we read the Zechariah, మనం దేవుని వాక్యంలో ఒక భాగాన్ని చదువుకుందాం. 4th chapter. జకరియా గ్రంథం 4వ అధ్యాయం. This is the prophecy. ఇది ప్రవచనాత్మకంగా ఉంది. This is the prophecy. ఇది ప్రవచనం. 4th chapter, 4వ అధ్యాయం 7th verse says, 7వ వచనం చెప్తుంది, who are you, O broad mountain, before Zerubbabel? జెరుబ్బాబెలును అడ్డగించుటకు ఓ పర్వతమా నీవెంతటి దానవు. You shall become a plain. నీవు చదును చేయబడదువుగాక. The great mountain, ఓ గొప్ప పర్వతమా, before Zerubbabel. జెరుబ్బాబెలుకు విరోధంగా వచ్చుటకు నీవెంతటి దానవు. It will be plain. చదును భూమిగా మారెదవు. It will be fall down and it will be destroyed. అది చదును భూమిగా మారి నశించిపోవును. This is the mountain is the barrenness. ఆ కొండ సమస్య ఏదైనప్పటికీ, It's the mountain is the అక్కడ ఒక కొండ ఉన్నది, obstacles. అడ్డంకుగా ఉన్నది. అది Today ఈరోజు
I would remove all the obstacles before you. నీ ఎదుట ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోబడుతున్నాయి. Hallelujah. హల్లెలూయా. I finish with one Tamil song. It's a famous song. It's a Luka Shekhar song, but it's a very good song. Very good song. This is the meaning of this chapter. yes ఈ అధ్యాయానికి సంబంధించిన అర్థాన్ని ఇచ్చే ఒక తమిళ పాటను నేను చివరిగా పాడతాను. I will sing and finish this portion. ఈ యొక్క సెషన్ ని మరి ఆ పాటతో Finish the section. yes மலைகள் எல்லாம் வழிகளாக்குவான், பாதையெல்லாம் செவ்வையாக்குவான். மலைகள் எல்லாம் வழிகளாக்குவான், பாதையெல்லாம் செவ்வையாக்குவான். கலங்காதே திகையாதே, நிச்சயமாகவே முடிவு உண்டு. கலங்காதே திகையாதே, நிச்சயமாகவே முடிவு உண்டு. ஆபிரகாமின் தேவன் நம் ஈசாக்கின் தேவன், யாக்கோபின் தேவன் நம்முடைய தேவன். ஆபிரகாமின் தேவன் நம் ஈசாக்கின் தேவன், யாக்கோபின் தேவன் நம்முடைய தேவன். மலைகள் எல்லாம் வழிகளாக்குவான், பாதையெல்லாம் செவ்வையாக்குவான். மலைகள் எல்லாம் வழிகளாக்குவான், பாதையெல்லாம் செவ்வையாக்குவான். சொற்பவே உண்டு சமபூமியாவாய், முத்திரை மோதிரமாய் தெரிந்து கொண்டாரே, முத்திரை மோதிரமாய் தெரிந்து கொண்டாரே. அவரின் நாமத்தினால் ஜெயமெடுப்போமே, இயேசுவின் நாமத்தினால் ஜெயமெடுப்போமே. ஆபிரகாமின் தேவன் நம் ஈசாக்கின் தேவன், யாக்கோபின் தேவன் நம்முடைய தேவன். ஆபிரகாமின் தேவன் நம் ஈசாக்கின் தேவன், யாக்கோபின் தேவன் நம்முடைய தேவன். ஆபிரகாமின் தேவன் ஒரு ரக்கதா லெத்தர மோஷரா லெத்தர மோக்கரா லெத்தர மோக்கரா வரவர. Give all the glory and honor. Thank you, Jesus. Thank you for this wonderful section, Lord. అద్భుతమైన సెషన్ బట్టి నీకు వందనాలు ప్రభువా. Heaven will be open. పరలోకము తెరవబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Thank you for this section. ఈ యొక్క సెషన్ బట్టి నీకు వందనాలు. Thank you for your glory. నీ మహిమకై స్తోత్రాలు. Thank you for the